హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి భారతదేశ చరిత్రలోని మధ్యయుగ భారతదేశ చరిత్ర టాపిక్లోని ఢిల్లీ సుల్తాన్స్ గురించి చూద్దాము. ఓకేనా? సో ఢిల్లీ సుల్తాన్లోని కొంత పార్ట్ అనేది నేర్చుకుందాం. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో ఢిల్లీ సుల్తాన్కి వచ్చేసరికి ఫ్యాక్ట్ షీట్ అని చెప్పేసి ఇచ్చారు. వీరి పరిపాలనా కాలము క్రీస్తు శకం 1206 నుంచి 1526. రాజ్యస్థాపకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబాక్. ఎక్కువ కాలం పాలించిన రాజవంశము తుగ్లక్. తక్కువ కాలం పాలించిన రాజవంశము ఖిల్జీ వంశము. తురుష్క వంశాలు బానిస, ఖిల్జీలు, తుగ్లక్లు. అరబ్ వంశము సఫావిద్ సయ్యద్ వంశం అంట. ఆఫ్ఘన్ వంశము లోడీలు. రాజధానులు లాహోరు, ఢిల్లీలు. పాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా. గొప్ప రాజులు అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్. వ్యవసాయ రుణాలు మహమ్మద్ బిన్ తుగ్లక్ పెట్టారు. వ్యవసాయ రుణాలు రద్దును ఎవరు చేశారంటే ఫిరోజ్ షా తుగ్లక్. అధికార భాష పారసీకం. డబుల్ డౌన్ విధానము లోడీ వంశము పెట్టారు. శిల్పశైలి ఇండో ఇస్లామిక్ శైలి. నెక్స్ట్, బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబాక్ క్రీస్తు శకం 1206లో మహమ్మద్ గోరీ మరణించడం వల్ల భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పేరుతో తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు శకం 1206 నుండి 1526 వరకు 5 రాజవంశాల పరిపాలన కొనసాగించాయి. అవి వరుసగా ఏ రాజవంశాలు అంటే అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్లో ఇలాగా, అసెండింగ్ ఆర్డర్ అయితే పైనుంచి కిందికి. బానిస వంశం ఫస్ట్, తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. సో పరిపాలనా కాలం అనేది ఇచ్చారు. సో పైనుంచి అసెండింగ్ ఆర్డర్ అయితే, డిసెండింగ్ ఆర్డర్ అయితే లోడీ వంశము, సయ్యద్ వంశం, తుగ్లక్, ఖిల్జీ, బానిస వంశం. పై వారిలో తుగ్లకులు ఎక్కువ కాలం మరియు ఖిల్జీలు తక్కువ కాలం పరిపాలించారు. బానిస వంశంలో అత్యధికంగా 10 మంది సుల్తాన్లు, లోడీ వంశంలో అత్యల్పంగా 3 సుల్తాన్లు పరిపాలన కొనసాగించారు. ఈ వంశాల్లో మొదటి 3 వంశాలు టర్కీ జాతికి చెందిన తురష్కులు కాగా, లోడీలు, ఆఫ్ఘన్లు, సయ్యద్లు అరబ్ జాతికి చెందిన వారుగా పరిగణిస్తాము. నెక్స్ట్, బానిస వంశము. సో బానిస వంశంకి వచ్చేసరికి 1206 నుంచి 1290. భారతదేశాన్ని పరిపాలించిన ప్రథమ తురష్క రాజవంశము బానిస వంశము. ఈ వంశానికి మరో పేరు మమ్లుక్. మమ్లుక్ అనగా బానిస అని అర్థం వస్తుంది. టర్కీ జాతికి చెందిన తురష్క వంశము ఢిల్లీని పాలించిన తొలి బానిస వంశంగా గుర్తింపు పొందింది. వీరి చరిత్రను గురించి హసన్ నిజామీ రచించిన తాజుల్ మజీర్, ఫక్రుద్దీన్ రాసిన తారీఖ్ ఈ ముబారక్ షాహీ అను గ్రంథాలు తెలియజేస్తాయి. నెక్స్ట్, కుతుబుద్దీన్ ఐబాక్ 1206 నుంచి 1210 వరకు పరిపాలించారు. ఇతను ఢిల్లీ సుల్తనత్ యొక్క ప్రథమ తురుష్క పాలకుడు. ఐబక్ అనగా చంద్రునికి ప్రభువు అని అర్థం వస్తుంది. టర్కీలో జన్మించి బాల్యంలో స్థానిక ఖాజీకి బానిసగా అమ్ముడుపోయాడు. తర్వాత గజనీ నగరానికి వచ్చి మహమ్మద్ గోరీకి బానిస అయ్యాడు. భారతదేశాన్ని పాలించిన తొలి బానిస, కానీ ఇతని సుల్తాన్గా అంగీకరించలేదు. హబీబుల్లా కుతుబుద్దీన్ ఐబాక్ను లక్ బక్ష్ లక్షలు ఇచ్చేవారు అని అర్థమంట, మరియు అక్షర్ బక్ష్ అని కీర్తించినట్లుగా తెలుస్తోంది. ఇతడు క్రమంగా ఘోరీ అభిమానం పొంది అశ్వాల మీద అధిపతిగా ఉండి క్రీస్తు శకం 1192లో జరిగిన రెండో తరైన్ యుద్ధంలో విజయం సాధించిన అనంతరము ఘోరీ భారతదేశ సామ్రాజ్యభాగం మీద కుతుబుద్దీన్ ఐబాక్ను తన రాజప్రతినిధిగా నియమించాడు. గోరీ మరణాంతరము ఐబాక్ తన బానిసత్వం నుండి విముక్తి పొంది క్రీస్తు శకం 1206లో స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని స్థాపించి లాహోర్ను రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించాడు. ఇతను ఢిల్లీని అనేక తిరుగుబాట్ల నుంచి రక్షించి ఢిల్లీకి రూపురేఖలు ఇచ్చిన తొలి పాలకుడిగా గుర్తింపు పొందాడు. ఇతను గుజరాత్, మాల్వా ప్రాంతాలపై దాడులు జరిపి అపార ధనరాశులతో ఢిల్లీకి చేరాడు మరియు దుర్భేద్యమైన కలంజర్ కోటను ముట్టడించడంతో పాటు ఐబాక్ క్రీస్తు శకం 1208లో గజనీపై దండెత్తి ఘోరీ సేనాని అయిన ఎల్డజ్ను పారద్రోలి ఢిల్లీకి తిరిగి వెళ్తూ మార్గ మధ్యలో లాహోర్ నగరంలో చౌగన్ ఆట హార్స్ పోలో ఆడుతూ ప్రమాదానికి లోనే క్రీస్తు శకం 1210 నవంబర్లో మరణించాడు. సో ఇతని ముఖ్యమైన నిర్మాణాలు: ఇతను ఇండో పర్షియన్ శైలిలో భారతదేశంలో ఖవ్వత్ ఉల్ ఇస్లాం అను మసీదును ఢిల్లీలో మొట్టమొదటిసారిగా నిర్మించాడు మరియు అజ్మీర్లోని అతయ్ దిన్కా జోంప్రా మసీదును, భారతదేశంపై ఇస్లాం విజయానికి చిహ్నంగా కుతుబ్ మినార్ను నిర్మాణానికి పునాది వేశాడు. నెక్స్ట్, ఆరామ్ షా. ఇతను కుతుబుద్దీన్ ఐబాక్ మరణాంతరము ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతను అసమర్థుడై ఉన్నందువలన బడయూన్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్న ఇల్టుట్మిష్ను సర్దార్లు సుల్తాన్గా ఆహ్వానించారు.
ఇల్టుట్మిష్ క్రీస్తు శకం 1211 నుంచి 1236. ఇతని పూర్తి పేరు మాలిక్ షంషుద్దీన్ ఇల్టుట్మిష్. ఇతడు తురష్కుల్లో ఇల్బారీ తెగకు చెందినవాడు. సుల్తాన్, సర్ ఈ జహందర్ బిరుదులతో పాటు తురష్కుల ఆధిపత్యాన్ని భారతదేశంలో సుస్థిరం చేసినందువలన ఖలీఫా నుండి నాజర్, అమీర్ ఉల్ మెమోటిని బాగ్దాద్ ఖలీఫ్గా ఇతన్ని గుర్తిస్తూ అనే బిరుదును కూడా పొందాడు. రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చాడు. ఢిల్లీని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం పాలకుడిగా మరియు స్వతంత్ర ముస్లిం రాజస్థాపకుడిగా గుర్తింపు పొందాడు. ఇతని శక్తి సామర్థ్యాలకు సంతోషించి ఐబాక్ తన కుమార్తెనిచ్చి వివాహం చేసి బడయూన్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించాడు. ఇల్టుట్మిష్ తన కుమారుడైన నజీరుద్దీన్ మహ్మద్ మరణించడంతో అతని జ్ఞాపకార్థము ఢిల్లీలో సుల్తాన్ ఘోరీ అనే సమాధిని నిర్మించడం వల్ల ఇతన్ని సమాధుల పితామహుడిగా, ఫాదర్ ఆఫ్ టోంబ్స్గా పేర్కొంటారు. ఇతను హౌజ్ ఐ సుల్తానీ అని గొప్ప రిజర్వాయర్ అంటే జలాశయంను నిర్మించాడు. నెక్స్ట్, ఇస్లాం మతాధిపతి అయిన ఖలీఫాచే భారతదేశపు మొదటి ముస్లిం సుల్తాన్గా మన్సూర్ అంటే ఆమోదపత్రము పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్గా ఇల్టుట్మిష్ గుర్తింపు పొందాడు. హిందుస్థాన్లోని శత్రువులను అణచివేయడంతో పాటు మంగోలియా దేశానికి చెందిన చెంగీజ్ ఖాన్ బెడత నుండి దేశాన్ని రక్షించాడు. వెండి నాణాలైన టంకాలు, రాగి నాణాలైన జిటాలను, స్వతంత్రంగా అరబ్బీ నాణెములను ముద్రించిన మరియు ఖలీఫా ద్వారా గౌరవ బహుమానం పొందిన ప్రథమ ఢిల్లీ సుల్తాన్గా ప్రసిద్ధి చెందాడు. ఇతని కాలంలోనే చిహల్గనీ లేదా చాలీసా అనే 40 మంది తురుష్క సర్దారుల కూటమి రూపొందింది. ఇల్టుట్మిష్ ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. క్రీస్తు శకం 1216లో తరైన్ వద్ద జరిగిన గజనీ రాజ్యంను కోల్పోయి పంజాబ్కు పారిపోయి వచ్చిన ఎల్డజ్ను ఓడించి బందీగా చేశాడు. క్రీస్తు శకం 1226లో రణతంబోర్, మాండోర్ దుర్గాలను ఆక్రమించి తర్వాత క్రీస్తు శకం 1236లో బనియన్ వద్ద రాజపుత్రులతో యుద్ధం చేస్తూ మరణించాడు. సైన్యంలో ఇక్తాదారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. సో ఇక్తాదారీ పద్ధతి అంటే ఏంటంటే దీన్ని ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. ఇక్తా అధిపతి ఒక సైన్యాధికారి. ఇతన్ని ముక్తి అంటారు. 13వ శతాబ్దం తర్వాత ఇక్తాలు షిక్కులు పరగణాలుగాను విభజించబడ్డాయి. శిస్తు వసూలు, న్యాయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ సైన్యాలను పోషిస్తూ సుల్తాన్ కోరినప్పుడు సైన్యాలకు సరఫరా చేయడమే ముక్తీల ధర్మము. ఇది భూస్వామ్య విధానాన్ని పోలి ఉంటుంది. ముక్తీలకు వారసత్వ హక్కులు లేవు. ఓకే, నెక్స్ట్ రక్నుద్దీన్ ఫిరోజ్ షా. ఇతను క్రీస్తు శకం 1236. ఇల్టుట్మిష్ తన కుమారులు సమర్థులు కారని గుర్తించి తన కుమార్తె రజియాను సుల్తాన్గా చేయాలని సర్దారులను కోరాడు. కానీ సర్దారులు ఒక స్త్రీ తమ మీద అధికారం చలాయించడం తమకు అవమానంగా భావించి ఇల్టుట్మిష్ కుమారుల్లో పెద్దవాడైన రక్నుద్దీన్ ఫిరోజ్ షాను సింహాసనం ఎక్కించారు. ఇతను భోగాలాలసుడై అధికారాన్ని తల్లి షాతుర్ఖాన్ను హస్తగతం చేశాడు. షాతుర్ఖాన్ దురాగతాలు నానాటికి మితిమీరడంతో రాజ్యంలో అశాంతి తాండవించడంతో ఢిల్లీ ప్రజలను రెచ్చగొట్టి ఫిరోజ్ను వధించి రజియా సింహాసనాన్ని అధిష్ఠించింది. రజియా సుల్తానా క్రీస్తు శకం 1236 నుంచి 1240. ఈమె ఇల్టుట్మిష్ కుమార్తె. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ. అబిసినియా బానిస జమాలుద్దీన్ యాకూబ్ను అశ్వదళాధిపతిగా నియమించింది. బఠిండా పాలకుడైన అల్తునియా ఈమెపై తిరుగుబాటు చేశాడు. ఈమె పురుష వేషం ధరించి రాజ్యపాలన నిర్వహించడము, యుద్ధ భూముల్లో పాల్గొనడము వంటి పనులను ముస్లింలు సమ్మతించలేదు. ఈమె కాలంలోనే షియా సున్నీల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దేశంలో తురుష్కేతర ముస్లిం సర్దారుల మధ్య ఘర్షణ కొనసాగుతుండడం వల్ల ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని రజియా తురుష్కేతర ముస్లింలను ఉన్నతోద్యోగులుగా నియమించింది. బఠిండా పాలకుడైన అల్తూనియాను విధిలేని పరిస్థితుల్లో వివాహం చేసుకొని ఢిల్లీని తిరిగి ఆక్రమించడానికి భర్తతో కలిసి బయలుదేరిన పిమ్మట మార్గ మధ్యలో ఢిల్లీకి సమీపాన ఖైతాల్ వద్ద చిహల్గనీ సర్దార్ల కూటమి చేతిలో మరణించింది.
నెక్స్ట్ మయూజుద్దీన్ బహరాం షా 1240-42. ఇతను ఎంతో సమర్థుడు. చిహల్గని సర్దారుల నిరంకుశత్వాన్ని సహించలేక సర్దారులను రహస్యంగా చంపించడానికి పూనుకున్నాడు. ఓకే. నెక్స్ట్ అల్లావుద్దీన్ మసూద్ షా 1242-45. బహరాం షా మరణాంతరము మసూద్ షాను చిహల్గని నాయకుడైన ఘియాజుద్దీన్ గద్దెనెక్కించాడు. కానీ బాల్బన్ అతన్ని తొలగించి నజీరుద్దీన్ సింహాసనం ఎక్కించాడు. నజీరుద్దీన్ మహమ్మద్ 1246-1265. ఇతను గొప్ప శాసనాల రచయిత, రాతగాడుగా ప్రసిద్ధి చెందాడు. ఇతను ఎప్పుడూ దైవ చింతనలోనే కాలం గడుపుతూ నిరాడంబరంగా జీవించేవాడు. ఖురాన్ ప్రతులను రాసి టోపీలను కుట్టి అవి అమ్మగా వచ్చిన డబ్బుతో తన కుటుంబ పోషణ చేసుకునేవాడు. ఇతని ఆస్థాన కవిగా మిన్హజుద్దీన్ సిరాజ్ని పనిచేశాడు. ఇతను నజీరుద్దీన్కు తబాకత్ ఈ నజరీ అనే గ్రంథాన్ని రాసి అంకితం ఇచ్చాడు. ఇతని పాలనాకాలంలో ముస్లింల మధ్య స్వదేశీ విదేశీ అనే తేడాలు తీవ్రంగా ఉండేవి. ఇతని కాలంలో నాయబ్గా చిహల్గని నాయకుడైన బాల్బన్ పనిచేస్తూ మంగోల్ నాయకుడైన ఉలుగ్ ఖాన్ను తరిమి కొట్టాడు. సర్దారులు ఇమాదుద్దీన్ రెహాన్ నాయకత్వంలో ఒక ముఠాగా ఏర్పడి బాల్బన్ మీద సుల్తాన్కు చాడీలు చెప్పడం వలన క్రీస్తు శకం 1253లో బాల్బన్ను తొలగించి ఆస్థానంలో ఇమాదుద్దీన్ రెహాన్ను నియమించాడు. కానీ రెహన్ హిందుస్థానీ సర్దార్ అయినందువలన తురుష్క సర్దారులంతా వ్యతిరేకించడంతో ఇతన్ని తొలగించి క్రీస్తు శకం 1254లో తిరిగి బాల్బన్ను ప్రధానిగా నియమించాడు. ఇతని కాలంలో బాల్బన్ మెవాటీలు అనే దోపిడీ దొంగలు తరిమేశారు. నెక్స్ట్ బాల్టన్. ఇతను బాల్టన్ 1265-86. ఇతని మొదటి పేరు బహావుద్దీన్. ఇతను ఇల్బారీ అంటే తురుష్కుడు తెగకు చెందినవాడు. బానిస వంశపు సుల్తానుల్లో అగ్రగణ్యుడు. రాజు దైవాంశ సంభూతుడు, రాజరికం దైవదత్తము అనే సిద్ధాంతాన్ని పాటించడంతో పాటు సుల్తాన్ను భూమి మీద భగవంతుడి నీడ జిల్ ఈ అల్లాహ్ అని అభివర్ణించిన తొలి సుల్తాన్గా బాల్బన్ను పేర్కొంటారు. అతని ఆస్థానమును లాల్ మహల్ అంటే రెడ్ ప్యాలెస్ గా పిలుస్తారు. టర్కీ పురాణ గాథల్లో చెప్పిన ఆఫ్రా అనే వీరుని సంతతి వాడినని తనకు తానే చెప్పుకోవడంతో పాటు రాజదుస్తులను ధరించి తాను స్వయంగా మాట్లాడక చాంబర్లీన్ల ద్వారా విషయాలు తెలుసుకొని సమాధానాలు చెప్పేవాడు. మరియు ఇతను రక్తపాత లేక కఠిన విధానాలను బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అవలంబించాడు. సో ఇతని తాలూకా బిరుదులు ఘియాజుద్దీన్ జిల్ ఈ అల్లాహ్ భగవంతుని తాలూకా నీడ, భారతదేశపు ఉక్కు మనిషి, ఉల్గు ఖాన్, సేవియర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్. ఇతని బిరుదులు బాల్బన్ పారసీక చక్రవర్తుల కొలువు నమూనాగా ఢిల్లీ దర్బార్ను రూపొందించి అనేక మంది కవులను పండితులను పోషించి మరియు పారసీక ఆచారాలైన సీజ్దా, ఫైబోస్, నౌరోజ్లను క్రీస్తు శకం 1266లో తన ఆస్థానంలో అమలు చేశాడు. సీజ్దా అంటే సాష్టాంగ ప్రణామము. ఫైబోస్ అంటే సుల్తాన్ పాదాలను సింహాసనమును ముద్దు పెట్టుకొనుట. నౌరోజ్ అంటే ఇరాన్ దేశపు నూతన సంవత్సరము. బాల్టన్ తాలూకా సామాజిక సంస్కరణలు నౌరోజ్ పండగను ప్రవేశపెట్టాడు. మద్యపానాన్ని నిషేధించాడు. ఇతను మొదటిసారిగా అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మార్చాడు. చిహల్గని కూటమిని రద్దు చేశాడు లేదా నిర్మూలించాడు. ఇక్తా విధానమును మొట్టమొదటిసారిగా పునర్వ్యవస్థీకరించాడు. మియోలు అనే బందిపోటు దొంగలను అణిచివేశాడు. ఓకే. నెక్స్ట్ ఖచ్చితమైన క్రమశిక్షణా నియమాలను ప్రవేశపెట్టాడు. సైనిక మంత్రిత్వ శాఖ దివాన్ ఈ అరిజ్ను మొదటిసారి ఏర్పరిచాడు. చిహల్గని నిర్మూలనకై భారతదేశంలో తొలిసారిగా గూఢచార శాఖ దివాన్ ఈ బరీద్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ బాల్టన్ సైనిక సంస్కరణలు. సుల్తాన్ ఆధీనంలోనే సైన్యంలో కిరాయి సైనికులను, అసమర్థులైన సైనికులను చేర్చుకోవడం నిషేధించాడు. సైనికులకు జీతాలు పెంచి అనుభవజ్ఞులను, విశ్వాసపాత్రులైన ఉద్యోగులను నియమించాడు. అత్యంత సమర్థుడైన ఇమాదుల్ ముల్క్ నాయకత్వంలో క్రమశిక్షణ, అప్రమత్తత గల శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేయించడం జరిగింది. ఢిల్లీ పరిసరాల్లో విజృంభించిన మియోలు అనే దారి దోపిడీ దొంగలను అణిచి దేశంలోని వర్తక వ్యాపారాలకు గల ఆటంకాన్ని తొలగించాడు. గంగా యమున అంతర్వేదిలోని కటేహర్లోని రసపుత్ర తిరుగుబాట్లను అణిచి శాంతిని నెలకొల్పాడు. ఠానాలు నెలకొల్పి బలమైన సైన్యాలను నిలిపాడు.
నెక్స్ట్ మంగోలుల దాడులు. బాల్బన్ యొక్క దాయాది అయిన షేర్ ఖాన్ వాయువ్య సరిహద్దుల్లో బలమైన రక్షణ బాధ్యత నిర్వహిస్తుండగా క్రీస్తు 1270లో బాల్బన్ అనుమానంతో చంపించాడు. బాల్బన్ తన పెద్ద కుమారుడైన మహమ్మద్ను సింధు, లాహోర్ రాష్ట్రాల పాలకుడిగా నియమించాడు. మహమ్మద్ గొప్ప విద్యాభిమాని, సారస్వత పోషకుడు. క్రీస్తు 1286లో తైమూర్ ఖాన్ నాయకత్వంలో మరో మంగోలుల దాడి సంభవించింది. వీరితో పోరాడుతూ మహమ్మద్ మరణించాడు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మహమ్మద్ను షహీద్ అని శ్లాఘించారు. ఓకే. టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు అణచివేత. క్రీస్తు 1279లో బెంగాల్ పాలకుడైన టుగ్రిల్ ఖాన్ బాల్బన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అయోధ్య నవాబు అయిన అమీర్ ఖాన్ను ఓడించాడు. తదనంతరం బాల్బన్ టుగ్రిల్ ఖాన్ను చంపి తన కుమారుడు బుగ్రా ఖాన్ను బెంగాల్ నవాబుగా నియమించాడు. బాల్బన్ తదనంతరము ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించింది కైకుబాద్ 1286-90. ఈయన బానిస వంశంలో చివరి పాలకుడు. బాల్బన్ యొక్క మనుమడు. ఇతను మయూజుద్దీన్ అనే బిరుదును పొందాడు. జలాలుద్దీన్ ఖిల్జీ ఇతని సేనాధిపతిగా పనిచేశాడు. ఇతని పాలనా కాలంలో తురుష్కా మరియు ఖిల్జీ సర్దార్ల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు తలెత్తడం జరిగింది. క్రీస్తు 1290లో జలాలుద్దీన్ ఖిల్జీ ఆధ్వర్యంలో జరిగిన ఖిల్జీ విప్లవంలో మరణించాడు. దీని ఫలితంగా తురుష్క సర్దారుల ప్రాబల్యం తగ్గింది. ఓకే. సో ఇది మనకి దీని గురించి అని చెప్పేసి. సో నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి ఖిల్జీ వంశం గురించి అని అయితే మనం చెప్పుకుందాం. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో వీడియోకి లైక్ చేయడం వల్ల వేరొకరికి సజెస్ట్ అవుతుంది. అండ్ వేరొకరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా వీడియోని షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.